హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మన సత్తెనపల్లి నుంచి ఈ టెంపుల్ కి దాదాపు 31 కిలోమీటర్స్ ఉంటుంది. నరసింగపాడు విలేజ్ మొత్తం చాలా బాగుంటుంది. పచ్చటి పొలాలతో పాడి పంటలతో ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ నరసింగపాడు గ్రామం అనాది కాలంగా పౌరాణిక చారిత్రక ప్రశస్తి కలిగినది. కంచిలో కామాక్షి ఏకాంబరేశ్వరులుగా, మధురలో మీనాక్షి సోమసుందరేశ్వరులుగా, కాశీలో విశాలాక్షి విశ్వేశ్వరులుగా, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునులుగా వెలిసిన పార్వతీ పరమేశ్వరులు మన చరిత్రకు ఊహకు అందని అత్యంత ప్రాచీన కాలంలో ఈ నరసింగపాడు గ్రామంలో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరులుగా వెలిశారు. వెలిసిన ఆ క్షణం నుండి ఈ గ్రామంలో అలాగే పరిసర గ్రామాలలోని ప్రజలందరికీ కొంగు బంగారాలై వారి మనోభీష్టాలను శుభప్రదంగా నెరవేరుస్తున్నారు. ఇక్కడి పశుపక్షాదులను, ప్రాణకోటినంతటిని, ప్రకృతి సంపదను కంటికి రెప్పలుగా కాపాడుతున్నారు. పల్నాటి సీమకు పచ్చల పథకంలాగా హరిడవిల్లుతున్న నరసింగపాడుకు కొన్ని వందల సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. 1178 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో వీరగాథలోని ఒకరు నలగామరాజు, అతని సోదరుడు నరసింగరాజు. ఆ నరసింగరాజు పేరు మీద ఈ గ్రామానికి నరసింగపాడు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి సాంబశివపురం అనే పేరు ఉండేది. అంబ అంటే పార్వతీదేవి అని అర్థం. అంబతో కూడిన శివుడు సాంబశివుడు, అందుకే సాంబశివపురం అనే పేరు ఉండేది. నరసింగరాజుకి నివాసమైనందువలన ఈ గ్రామానికి నరసింగపాడు అనే పేరు వచ్చింది. ఈ ఊరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పంట పొలాల కోసం ఎక్కడ బోరు వేయించినా సరే వెంటనే నీరు పైకి పొంగుతూ వస్తాయి. అది కూడా ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే గంగమ్మ తల్లి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా 365 రోజులు కూడా బోర్ల నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీటితోని ఊరి ప్రజలందరూ సంతోషంగా పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి టెంపుల్ కి వెళ్లే దారిలో ఉన్నటువంటి శ్రీ గాయత్రీదేవి అమ్మవారిని. గాయత్రీదేవి అమ్మవారి గుడి పక్కనే గోశాల కూడా ఉంది. ప్రస్తుతం ఇందులో సుమారుగా 18 గోవులు దూడలతో కలిసి నివసిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పవిత్రమైన మనసుతో అందిస్తున్న గడ్డి కడుపారా మేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఈ గోవుల నుంచి వచ్చే పాలతో స్వామివారికి అభిషేకాలు చేస్తారు. కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయానికి లోపల ఈశాన్యం వైపున గోగ్రాసాన్ని ప్రకృతిపరమైన ఎరువులతో రకరకాల గడ్డిని పండిస్తున్నారు. ప్రకృతిపరమైన ఎరువులతో పండిస్తున్నటువంటి గడ్డిని తిని ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయి. గోశాల మధ్యలో శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవిని ఆలపిస్తున్నట్లుగా స్వామి యొక్క విగ్రహం ఎంతో చూడముచ్చటగా భక్తులను ఆకట్టుకుంటుంది. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని ఎంతో మంది చారిత్రక వ్యక్తులు సేవించి పూజించారు. ఉదాహరణకు బ్రహ్మీదత్త వరప్రసాదుడు, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరసు గారు, బ్రహ్మనాయుడు, అలాగే శివభక్తి పరాయణమైన నాయకురాలు నాగమ్మ, మాచర్ల మలిదేవరాజు, నలగామరాజు, బాలచంద్రుడు మొదలైన చారిత్రక వ్యక్తులు, ఎందరో మహనీయులు, సాధువులు, అవధూతలు ఈ ఆలయాన్ని దర్శించి అన్నపూర్ణ విశ్వేశ్వరులను సేవించి తరించారు. ఆలయం దగ్గరికి వెళ్లే దారిలో ఇక్కడ మనకి ఎదురుగా నిలువెత్తు వినాయక విగ్రహం ఉంటుంది. వినాయకుడు దక్షిణముఖంగా నిలబడి ఉన్న రీతిలో మనకి దర్శనమిస్తాడు. వినాయకుణ్ణి దర్శించి ఇంకా ముందుకు వస్తే ఇక్కడ భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించేందుకు, పొంగలి పెట్టేందుకు పొయ్యి వసతి కూడా ఉంది. ఈ నరసింగపాడు క్షేత్రానికి పల్నాటి కాశీ అనే పేరు ఉంది. కాశీ క్షేత్రానికి వెళ్లాలని ఉండి వెళ్లలేనటువంటి భక్తులు అనేక ప్రాంతాల వారు హాయిగా నరసింగపాడుకు వచ్చి ఇక్కడ కొలువుదీరి ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని, కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించి అభిషేకించి అర్చించి కాశీ చేరినంత స్వామివారిని దర్శించినంతగా ధన్యులవుతున్నారు. ఈ శివాలయ క్షేత్ర రాజగోపురం మన తెలుగువారి పనితనానికి ప్రత్యక్ష నిదర్శనంగా విరాజిల్లుతుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగా పుష్కరిణి ఉంది. పుష్కరిణి వెనక వైపు భక్తుల మొక్కుబడుల కోసం కేశఖండనశాల కూడా ఉంది. ఈ పుష్కరిణిలో ఉన్న నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నీళ్లు లేవు. ఈ పుష్కరిణి మధ్య భాగంలో ఉన్న వేదిక మీద జీవకళ ఉట్టిపడుతున్న పరమేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ పరమేశ్వరుడు మృత్యుంజయుడు.
ఈ ఆలయం మొత్తం కూడా ఎటు చూసినా పచ్చటి పొలాలతో ప్రకృతి అందాలతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో జరిగిన స్వామివారి మహిమలు చాలా ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఒకానొక సమయంలో ఒక మూర్ఖుడు ఈ శివాలయంలోని కాశీ విశ్వేశ్వర లింగం గురించి నానా రకాలుగా దుర్భాషలాడాడు. ఫలితంగా అతడికి కంటి చూపు పోయింది. మాట నంగిగా తయారైంది. అతనికి ఏమి చేయాలో తెలియలేదు. అతని దుస్థితిని చూసి అతడి బంధువులు శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడికి ప్రణమిల్లి తప్పుని మన్నించమని ప్రార్థించమని చెప్పి అతడి చేత నాగభూషణుడికి నమస్కరింపచేశారు. రంగుప్రభను కడతామని, పొంగళ్ళు చేస్తామని మొక్కుకున్నాడు. అలా కొద్ది రోజులకే వారి ప్రార్థన ఫలించి అతడికి కనుచూపు బాగుపడుతుంది. మాట స్పష్టంగా వస్తుంది. ఇది స్వామివారి యొక్క మహిమ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలయం మొత్తం చూస్తూ స్వామివారి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. రాజగోపురంలోంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ లో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. పూర్వం పల్నాటి బ్రహ్మనాయుడి కుమారుడైన బాలచంద్రుడు జన్మించిన వేళలో ఉన్న గ్రహ సంచారాన్ని పరిశీలించి జ్యోతిష్కులు అతని జాతకానికి దోషస్పర్శ ఉందని చెప్పారు. బ్రహ్మనాయుడు సతీ సమేతంగా బంధుమిత్ర పరివార సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చాడు. అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరుల దర్శనం చేసుకున్నాడు. వేద పండితుల చేత బాలచంద్రుడి పేరున ఈ శివాలయంలో శాంతి పూజలు జరిపించాడు. ఈ స్వామి అనుగ్రహం వలనే బాలచంద్రుడు వీరాది వీరుడయ్యాడు. పలనాటి సీమను పరిపాలించిన రాజులు, సంస్థానాధీశ్వరులు, జమీందారులు, రాజ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, సంపన్నులు అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి సేవించి వారి వారి రంగాలలో రాణించారు. స్వామివారి యొక్క మరికొన్ని మహిమల గురించి తెలుసుకుందాం. గోపిశెట్టి నాగయ్య అనే భక్తుడు ఒకరోజు ఈ ఆలయంలోకి వచ్చి భక్తితో కళ్ళు మూసుకొని శివుడికి నమస్కారం చేసి కళ్ళు తెరిచాడు. ఆ సమయంలో ఎక్కడి నుండో ఒక తెల్లని దివ్య సర్పం వచ్చింది. శివలింగం మీదకి పాకి శివుడికి ఛత్రంలాగా పడగ విప్పింది. అందరూ చూస్తూ ఉండగానే అదృశ్యమైంది. దీనిని చూసిన భక్తులందరూ భక్తి పరవశులైనారు. ఇదే విధంగా ఒకరోజు కొంతమంది భక్తులు ప్రతిరోజులాగానే స్వామివారిని దర్శించుకునేందుకు శివాలయం లోపలికి వచ్చారు. వారికి శివలింగం మీద కొన్ని దివ్య పుష్పాలు కనిపించిని. అపూర్వమైన పరిమళాన్ని విరజిమ్ముతున్న ఆ పుష్పాలు మన భూలోకానికి సంబంధించినవి కావు. వాటిని చూసిన భక్తులందరూ ఆశ్చర్యపడి ఇవి ఏ లోకంలోని పుష్పాలో, వీటిని ఎవరు తెచ్చి స్వామికి అలంకరించారు అని అనుకున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. కంటి చూపు సరిగా లేని వారు స్వామివారిని దర్శించి అభిషేకించి పూజించి దృష్టిని పొందారు. అలాగే సంతానం లేని వారు సంతానాన్ని పొందారు. రకరకాల చర్మ వ్యాధుల వారు కూడా స్వామిని దర్శించి రోగాలన్నిటికీ విముక్తులయ్యారు. ఈ ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రతి సోమవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీక మాసం నెల రోజులు కాశీ విశ్వేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. శ్రీ అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు, షోడోపచార పూజలు, వీరభద్రుడికి, భద్రకాళికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, ఆంజనేయ స్వామికి, నవగ్రహమూర్తులకు విశేష పూజలు జరుగుతాయి. కార్తీక మాసం చివరి రోజున ఉదయం కాశీ విశ్వేశ్వర స్వామికి అన్నాభిషేకం చేస్తారు. సాయంత్రం పుష్కరిణిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ మాసంలో ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి సోమవారాలలో ఈ అర్చనలు సమధికోత్సాహంతో జరుగుతాయి. అలాగే గర్భాలయం వెనకాలన్నటువంటి తోటలో కార్తీక వన భోజనాలు జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం. ఆలయంలోని ధ్వజస్తంభాన్ని దాటిన తరువాత మనం ముఖమండపంలోకి ప్రవేశిస్తాం. ఆ విధంగా లోపలికి ప్రవేశించిన మనకు కుడివైపున ఉన్న చిన్న మందిరంలో పశ్చిమ ముఖంగా ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈయన రెండు చేతులను జోడించి నిలబడి తనకెదురుగా ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి వారికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. ఈ ఆంజనేయ స్వామి ఈ శివాలయానికి క్షేత్రపాలకుడు. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ ప్రధాన దేవుడు అయినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని. స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది.
ఏ భక్తుడైనా సరే ఓం నమ శివాయ అంటూ శివలింగం మీద ఒక్క ఉద్ధరణుడు నీళ్లు పోస్తే చాలు, నమ పార్వతీపతియే హరహర మహాదేవ అంటూ శివలింగం మీద ఒక్క మారేడు దళాన్ని పెడితే చాలు, పరమశివుడు కరుణిస్తాడు. అంతేకాదు కోరిన కోరికలనన్నింటినీ తీర్చే కామధేనువు ఆ భక్తుడి ఇంటిలో పశువు పాకలో పశువులాగా మెలుగుతుంది. కల్పవృక్షం అతడి ఇంటిలో పెరటి చెట్టులాగా నిలిచి ఉంటుంది. ఈ శివాలయంలోని కాశీ విశ్వేశ్వరుడు అచ్చంగా భక్తుల ఎలవేలుపై వారిని ఆదుకుంటున్నాడు. స్వామివారి అభిషేక కార్యక్రమాలన్నింటినీ చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్వామివారి అలంకరణ అలాగే అమ్మవారిని వీరభద్ర స్వామివారిని ఒకసారి చూద్దాం రండి. కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంది. పొట్టను నేల కానించి 3 కాళ్లను మడిచి ముందున్నటువంటి కుడి కాలును నేల కానించి కూర్చొని ఆ నందీశ్వరుడు శివుడు తననెప్పుడు పిలిస్తే అప్పుడు లేచి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ అంతరాలయంలోనే విశ్వేశ్వరుడి గర్భాలయ ద్వారానికి కుడి పక్కన, మనకేమో ఎడమవైపున తూర్పు ముఖంగా ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వామివారు మనకి దర్శనమిస్తారు. గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాటు ప్రధాన దేవుడు కాశీ విశ్వేశ్వర స్వామివారు. ఈ కాశీ విశ్వేశ్వరుడు గర్భాలయంలో తూర్పు ముఖంగా ఉన్నాడు. ఈ శివలింగం 3 పీఠాల పానవట్టం మీద ఉన్నది. అడుగున ఉన్న పానవట్టం చతురస్రాకారంలోను, మధ్యన ఉన్నది గుండ్రని ఆకారంలోను, పై పీఠం దీర్ఘచతురస్రాకారంలోనూ ఉన్నాయి. ఈ దీర్ఘచతురస్ర పీఠం మీదనే శివలింగం ఉన్నది. ఈ శివలింగం మధువర్ణంలో అంటే తేనె రంగులో ఉండటం ఒక విశేషం. ఈ లింగాకారం దోసపండు ఆకారంలో ఉంది. ఈ కారణంగా ఈ శివుడు భక్త వితతికి అపమృత్యు దోషాన్ని నివారించి మృత్యుభీతిని పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. సోమసూత్రం సశాస్త్రీయంగా ఉత్తర దిశను ఉన్నది. కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఎదురుగా ఉన్న అంతరాలయంలో వినాయకుడికి కుడివైపున ఉత్తరముఖంగా వీరభద్ర స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఈ వీరభద్రుడు అష్టభుజుడు. వీరభద్రుడి ఎడమ పాదం వద్ద చిన్న ప్రమాణంలో భద్రకాళి విగ్రహం ఉన్నది. కుడి పాదం వద్ద చిన్న ప్రమాణంలో మేష శిరస్కుడైన మేకతల కలిగిన దక్ష ప్రజాపతి విగ్రహం ఉన్నది. ఈ దక్ష ప్రజాపతి నమస్కార భంగిమలో ఉంటాడు. ఇక్కడున్నటువంటి అన్నపూర్ణాదేవి చాలా ఆలయాలలో లాగా శివుడికి ఎడమవైపు ఉన్న ప్రత్యేక ఆలయంలో తూర్పు ముఖంగా లేదు. శివుడున్న గర్భాలయానికి ముందు ఉన్న అంతరాలయంలో శివునికి ఎడమవైపున దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఈ అమ్మవారికి కుడి చేతిలో గరిట, ఎడమ చేతిలో పాయసాన్న పాత్ర ఉంటుంది.
అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉండటం వల్ల ఈ నరసింగపాడులోనూ అలాగే పరిసర ప్రాంతాలలోనూ ధాన్యానికి ఎటువంటి కొరత లేదు. పొలాలన్నీ పచ్చటి పంటలతో కలకలలాడుతూ ఉన్నాయి. గ్రామాలన్నీ ప్రకృతి సౌందర్యానికి పరిమళిస్తున్నాయి. స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతికే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన దేవాలయంలో పూర్వకాలంలో ఋషీశ్వరులు స్వామివారిని సేవించి స్వామివారిని అమ్మవారిని అర్చించి ఇటు నుంచి గుతికొండ బిలం మార్గం ద్వారా కాశీకి వెళ్ళేటటువంటి వాళ్ళని ప్రసిద్ధి. స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు. అన్నపూర్ణాదేవి అమ్మవారు దక్షిణముఖంగా ఉంటుంది. గ్రామం కూడా దక్షిణం వైపు ఉండటం వల్ల ఈ మన ఆంధ్రదేశంలోనే ఎక్కడా లేని విధంగా పాతాళ గంగ ఉబికి ప్రవహించి స్వామివారి దయ వల్ల దేవాలయంలో ఈ గ్రామంలో పాడి పంటలకు ఇబ్బంది లేకుండా గంగమ్మ ఆ విధంగా కటాక్షిస్తూ ఉంది. మరో కైలాసంగా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం. ఈ సాంబశివుడు సంతాన సాంబశివుడు. పుత్ర సంతానం లేనటువంటి వారు ఎందరికో పుత్ర సంతానం కలిగినటువంటి క్షేత్రం మన క్షేత్రం అన్నమాట. అలాగే పలనాటి చరిత్రలో బాలచంద్రుడు జన్మించినప్పుడు కొన్ని బాలారిష్ట దోషాలు ఉన్నాయని చెప్పేసని మన నరసింగపాడు గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర బ్రహ్మనాయుడు గారు బాలారిష్ట దోషాలన్నీ కూడా పూజలు చేయించారు. కాబట్టి అనతి కాలంలోనే ఆ యొక్క బాలచంద్రుడు ఎంతో కీర్తివంతుడిగా విరాజిల్లారనమాట. పలనాటి చరిత్రకే పూర్వం ఉన్నటువంటి దేవాలయం కాబట్టి దాదాపు 11వ శతాబ్దం పూర్వం ఉన్నటువంటి దేవాలయంగా భావిస్తూ ఉంటాం. అలాగే 2009లో శ్రీకాళహస్తిలో జరిగేటటువంటి రాహుకేతులు సర్పాది కాల సర్పదోష నివారణ కొరకు జరిగేటటువంటి రాహుకేతుల మూర్తులని ప్రత్యేకంగా దేవాలయం ఏర్పాటు చేసి ఈ యొక్క సర్వ అరిష్టాల నుంచి సర్పాది కాల సర్పదోష నివారణ పూజలు రాహుకేతు పూజలు కూడా విశేషంగా జరపబడుతున్నాయి. అలాగే ఈ యొక్క క్షేత్రం ప్రతి నెల మాస శివరాత్రి ఆరుద్రా నక్షత్రం పౌర్ణమి చండీ హోమాలు విశేషమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యంత వైభవంగా భక్తుల యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి ఆలయ అభివృద్ధి మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం నమ శివాయ. మన దేవస్థానంలో ప్రతి సోమవారం అభిషేకాలు చేస్తుంటారు. స్వామివారి ఆడవాళ్ళు కూడా ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి పాల పొంగళ్ళు చేస్తుంటారు. మన దేవాలయం ఎదురుగా కోనేరు ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కోనేటిలో స్నానం చేసి స్వామివారి పొంగళ్ళ పీఠం చేస్తుంటారు. ప్రతి ఆదివారం రాహుకేతు పూజలు జరపబడును. తర్వాత ఆలయ అభివృద్ధి మండలితోటి దినదాభివృద్ధి జరుగుతుంది మన దేవాలయం. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామి దర్శించుకొని స్వామివారి గొప్ప పాత్రలు కావాల్సి కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం నందు మన స్వామివారి చరిత్ర కలిగిన స్వామివారు భక్తులు ఎవరైనా ఏదన్నా కావాలని అనుకుంటే ఇక్కడ తప్పనిసరిగా జరుగుతుంది. ప్రతి ఆదివారం నవగ్రహ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు రాహుకేతుల పూజల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల మహాశివరాత్రి పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి కార్తీక మాసం అంగరంగ వైభవంగా మన దేవస్థానం నందు మన కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన కమిటీ వారి ప్రోత్సాహంతో విశేషమైన అలంకరణ పూజా కార్యక్రమాలు స్వామివారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. స్వామివారి ముఖమండపాన్ని ఆనుకొని ఉత్తరాన తూర్పు ముఖంగా రాహుకేతు ఉపాలయం ఉంది. ఇందులోని రాహుకేతు గ్రహదేవతలు నమస్కార భంగిమలో ఉంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో లాగానే ఈ ఆలయంలో కూడా రాహుకేతుల పూజలు జరుగుతాయి. జాతకరీత్యా రాహుగ్రహ కేతుగ్రహ అనుగ్రహం కావలసిన వారు, కాలసర్ప దోషం కలవారు ఈ ఆలయానికి వచ్చి రాహుకేతువులను పూజించి రాహుకేతువుల అనుగ్రహపాత్రులై కాలసర్ప దోష విముక్తులై అభీష్ట సిద్ధిని పొందుతున్నారు. శివాలయాలన్నింటిలోనూ ఉండని ఈ అర్చన సౌకర్యం నరసింగపాడు శివాలయంలో ఉన్నది. ఇది ఈ ప్రాంతం భక్తులకొక వరమనే అనుకోవచ్చు. స్వామివారి ఆలయానికి వెనుక భాగంలో ఉన్నటువంటి కళావేదికకు ముందు పెద్ద సహస్ర దీపాలంకరణ మండపం ఉంది. ఈ మండపంలో మీరు చూస్తున్నటువంటి అతి సుందరమైనటువంటి ఈ ఉయ్యాల ఉంది. ఈ ఉయ్యాలలో ఉభయ దేవీ సమేతుడైన కాశీ విశ్వేశ్వరుడి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. వివిధ పర్వదినాలలో జరిగేటువంటి దీపోత్సవాలన్నీ ఈ మందిరంలోనే జరుగుతాయి.
ఈ ఉయ్యాలలోనే స్వామివారి యొక్క ఊంజల సేవ జరుగుతుంది. ఇక దీపాల మండపానికి ఎదురుగా నాగేంద్ర స్వామివారి యొక్క పుట్ట ఉంది. నాగుల చవితి వంటి ప్రత్యేక పర్వదినాలలో భక్తులు ఈ పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామివారిని అర్చించి మొక్కుబడులు తీర్చి సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఇక్కడ సర్పం చేత చుట్టబడి ఉన్నటువంటి శివలింగం కూడా ఉంది. ఈ ఆలయంలో ఇప్పటికే జరుగుతున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి సంఘటన గురించి తెలుసుకుందాం. ఏ సమయంలో అయితే అన్నపూర్ణాదేవి విగ్రహం రూపంలోనూ విశ్వేశ్వరుడు లింగ రూపంలోనూ ఈ నరసింగపాడు క్షేత్రంలో వెలిశారో ఆ రోజు నుండి మానవాతీత శక్తి సంపన్నులైన సిద్ధులు ప్రతిరోజు అర్ధరాత్రి వేళలో ఆకాశ మార్గం గుండా ప్రయాణించి అదృశ్య రూపంలో వచ్చి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకాన్ని చేసి అన్నపూర్ణాదేవికి అర్చనను చేస్తున్నారు. ఇదే విధంగా ఈ కార్యక్రమం ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఆ ఋషీశ్వరుల అభిషేకాదుల బలమే ఈ దేవతామూర్తులను దర్శించినటువంటి భక్తులకు అఖండమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అత్యంత ప్రాచీన కాలంలో నిర్మితమైన ఈ నరసింగపాడు శివాలయాన్ని ఈ విధంగా తన మహత్యాన్ని పవిత్రతను దినదిన ప్రవర్తమానం చేసుకుంటూ పలనాటి కాశీగా హరిడవిల్లుతూ కలియుగ కైలాసమని కొనియాడబడుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.